మన హైదరాబాద్లో దొంగతనాలు నేరాలు పెరిగినాయని నిన్న వార్త చెప్పుకున్నాం కదా. రేవంత్ సార్ వచ్చినాక ఏడాదిలోనే 40% కేసులు పెరిగినాయని పోలీసోళ్ళే చెప్పిండ్రు. ఇది చూసి పక్క రాష్ట్రంలో ఉన్న దొంగలు ఫీల్ అయినట్టున్నారులా. హండ్లకెళ్ళోగా ఆయన ఏం చేసిండో ఎరికేనా? పుర్రెల పురుగు మెసిలితే పక్కింట్లోకి పోయి పులుసు ఎత్తుకొచ్చుకున్నాడట వెనకటికి ఒక ఆయనే. ఇగో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అయింది. ఒక ఆయనకు పుర్రెల పురుగు మెసిలినట్టున్నది. చిన్న అయితే పురుగు పోతదనుకున్నాడో ఏందో గాని చక్కగా ఆర్టీసీ బస్సుకే సూటి పెట్టిండు. తమిళనాడు నుంచి వచ్చిన సాదిక్ అనేట ఆయనే కాకినాడ జిల్లా నరసంపట్నంలో పుష్ప సినిమా చూసడానికి వచ్చిండు. రాత్రికి సినిమా అయిపోయినాక బస్ స్టాండ్ కు పోయిండు. లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయేసరికి అక్కడనే ఉన్న బస్సులో పండుకున్నాడట. జరసేపటికి మెలకు వచ్చి చూస్తే బస్సులో తాళం కనిపించిందట. డ్రైవర్ లేకుంటే ఏంది, నేనే నడుపుకుంటే ఇంటికి పోతాను అనుకున్నాడో లేకపోతే తీసుకుపోయి అమ్ముకుంటే ఇంకో 4 మాటల సినిమా చూసడానికి పైసలు వస్తాయి అనుకున్నాడో గాని బస్సు చాలు చేసి తీసుకుపోయిండు. అసలే రాత్రాయే, ఆడికే నిద్రలుండే. మల్లో పారి కళ్ళు మూతలు పడ్డట్టు అయ్యే వరకు మల్లో ఊర్లే ఆపి అదే బస్సులో నిద్రపోయిండు. బస్సు మాయమైందని చూసిన ఆర్టీసోళ్ళు ఆడిడ లెంకుతే జాడ దొరికిందట. వచ్చి బస్సును వాడిని పట్టుకొని పోయిండ్రు. బస్ స్టాండ్ కు వచ్చే ముంగట పుష్ప సినిమా చూసిండట. మరి అండ్ల వీరో ఊకూకే ఫైర్ అంటాడు. ఏది నచ్చితే దాన్ని తీసుకొని పోతాడు. హెలికాప్టర్ మంచిగా అనిపిస్తే అప్పటికప్పుడు తీసుకొని పోతాడు. సినిమాలకెళ్ళి వచ్చి బస్సులో పండుకున్నాక కలల ఈ మనిషికి కూడా పుష్ప పూనినట్టున్నది. కానీ పుష్ప లెక్క తీసుకుపోవటానికి పైసలు లేకపాయే. అందుకే ఉట్టిగానే పట్టుకొని పోయిండు. కానీ నడిమిట్ల నిద్రొచ్చే వరకు పోలీసులకు దొరికిపోయిండు. లేకపోతే మాపటి వరకు బస్సు బెల్లం పుట్నాలకైతుండే కావచ్చు.